2023 నుండి 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ను విడుదల చేసింది. 2023-2024 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ రూపాయలు 2,90,396 కోట్లు. 2015 నుండి 2021 మధ్య జీఎస్డీపీ 12.6% పెరిగింది. 2023-2024 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం రూపాయలు 3,17,175. ఇది దేశ తలసరి ఆదాయం 1,70,620 కంటే ఎక్కువ. మన దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 86% అధికం. 2023-2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీలో 2.7%గా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు రూపాయలు 38,335 కోట్లు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణలో ద్రవ్యలోటు జీఎస్డీపీలో 3.2%గా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పరిమితి కంటే తక్కువ. ఇది జీఎస్డీపీలో 4%. అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద్రవ్యలోటు అప్పును మినహాయించి మొత్తం ఖర్చుకు రాబడులకు మధ్య వ్యత్యాసాన్ని కొలుస్తారు. ఇది ప్రభుత్వ రంగ ఆర్థిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితి యొక్క మొత్తం స్థిరత్వాన్ని చూపుతుంది. జీఎస్డీపీ ఇది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన అన్ని పూర్తయిన వస్తువులు మరియు సేవల మొత్తంగా లెక్కించబడుతుంది. ఇది సాధారణంగా రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో కొలుస్తారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని లెక్కించడానికి దీనిని ఉపయోగిస్తారు.